జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతీయ నేవీకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చిన ఇండియన్ నేవీ అంటే భారత నావికాదళం. మన భారత నావికాదళంలో 67,252 క్రియాశీల, అలాగే 75,000 మంది రిజర్వ్ సిబ్బంది ఉండారన్నమాట. ఇకపోతే మన నావికాదళంలో 150 నౌకలు, అలాగే జలాంతర్గాములు, వీటితో పాటు 300 విమానాల సముదాయం అయితే ఉండాలి. నిజానికి మన భారతదేశ సముద్ర చరిత్ర సింధులోయ నాగరికతకు పూర్వం 6,000 సంవత్సరాల క్రితం నాటిదన్నమాట. ఏమి ఇప్పుడుది కాదు. భారతదేశంలో మొట్టమొదటి టైడల్ డాక్ను గుజరాత్ తీరంలో ఉన్నటువంటి ప్రస్తుత మాంగ్రోల్ నౌకాశ్రయానికి సమీపంలో సింధులోయ నాగరికత సమయంలో 2300 BCలో లోతార్లో నిర్మించినారు. మన ఋగ్వేదంలో కూడా ఈ ఓడల తయారీ, అలాగే ఉపయోగాలు, నౌకాయానం గురించి రాసి ఉండదంట. అంతేకాకుండా తుఫానుల సమయంలో ఓడను స్థిరీకరించే ప్లావా అనేటటువంటి ఓడ యొక్క పక్కరెక్కల గురించి కూడా రాసి ఉండదంట. ప్రాచీన భారతదేశం నుంచి చాలామంది చరిత్రకారులు భారతీయ వాణిజ్య సంబంధాలను ఈ నౌకల ద్వారానే నిర్వహించారనమాట. ఈ నౌకల తయారీ, అలాగే నౌకాయానం మూలంగా ఆ రోజుల్లోనే మన భారతదేశం గ్రీకులు, అలాగే రోమన్లతో కూడా వాణిజ్య సంబంధాలు అయితే కలిగి ఉండేదంట. మన భారత ఉపఖండంలోని మధ్యయుగ సామ్రాజ్యాలు తమ నావికా దళాలను మరింత అభివృద్ధి చేసుకున్నాయి. 844 నుంచి 848 ఏడి సమయంలో ఈ దేశాల నుంచి రోజువారీ ఆదాయం దాదాపుగా 200 మౌండ్లు ఉండేదంట. పౌండ్లు కాదు, మౌండ్లు. ఇక్కడ మౌండ్లు అంటే ప్రస్తుత వాడుక భాషలో యూనిట్లు అని అర్థం అన్నమాట. ఈ నౌకాయానం మూలంగా అప్పట్లోనే మన చోళ రాజవంశం చేసినటువంటి నావికాదళం బర్మా, సుమత్ర, శ్రీలంక, అలాగే మలయా ప్రాంతాలను స్వాధీనం చేసుకునేది. ఇక అదే సమయంలో సుమత్రాన్ని యుద్ధ ప్రభులచే ఫైరేట్ కార్యకలాపాలు అయితే అణిచేసిందంట. ఇక 14వ అలాగే 15వ శతాబ్దాలలో భారతీయ నౌకా నిర్మాణం, అలాగే సముద్ర సామర్థ్యాల నైపుణ్యాలు ఆ సమయంలో యూరోపియన్ సామర్థ్యాలను మించిపోయినాయి అన్నమాట. అర్థమవుతుందా? చూడండి, ఆ లెక్క ప్రకారం ఏంటంటే ప్రపంచంలో మనమే నెంబర్ 1. మన వాళ్ళ నౌకలు 100 మందికి పైగా సిబ్బందిని తీసుకెళ్ళగలిగేటి అంట. ఏది ఆ రోజుల్లోనే. ఓడను తేలుతూ ఉంచడానికి, అలాగే నష్టం యొక్క ప్రభావాన్ని పరిమితం చేయడానికి కంపార్ట్మెంటలైజ్ చేయబడ్డాయంట. ఇకపోతే 15వ శతాబ్దం నుంచి మన నౌకాదళం క్షీణించడం మొదలుపెట్టింది. 15వ శతాబ్దం నుంచి మన దేశంలో ఈ తురకల పాలన మూలంగా మన దేశ నౌకాదళం నౌకల తయారీ అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి అనమాట. వచ్చినారు, అడుగుపెట్టినారు, సర్వనాశనం ఇంకంతే. అయినప్పటికీ మనకు స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాల వరకు మన నౌకలను మనమే తయారు చేసుకునేవాళ్ళం. కానీ 1970 దశకాల నుంచి ఐరన్ లేడీ ఎవరా ఇందిరాగాంధీ ఐరన్ లెగ్ మూలంగా మన దేశంలో ఈ నౌకాదళం, ఈ నౌకల తయారీ పూర్తిగా పతనం అయిపోయినాయి. అంతే కదా. ఇప్పుడు ఆ ఐరన్ లేడీ అయితే అప్పుడు లెగ్గే అవుతుంది, ఐరన్ లెగ్గే అవుతుంది. నేనేమో తప్పు చెప్పినాను నేనా? సరే, ఇదే సమయంలో యూరప్ దేశాలు ఈ నౌకల తయారీలో యుద్ధ నౌకల నిర్మాణంలోనూ దూసుకుపోయినాయన్నమాట. ఫలితంగా మనము విదేశీ నౌకలపైన ఆధారపడాల్సి వస్తుంది. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక ఈ నౌకల తయారీపైన దృష్టి పెట్టినారు. ప్రస్తుతం మన వద్ద వచ్చేసి 130 వరకు నౌకలు ఉన్నాయి. వీటిలో 30 నౌకలను మన మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మించినట్టే కావడం విశేషం అన్నమాట. ఇవి గాక ప్రస్తుతం మన దేశంలో 98 యుద్ధ నౌకల నిర్మాణం అయితే జరుగుతుంది. ఇవి కూడా గాక మరో 50 నౌకల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తంగా 2030 నాటికి మన దేశంలో 300 యుద్ధ నౌకలను మోహరించాలనేదే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం అయితే అడుగులేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా మన భారతదేశం ఎలక్ట్రిక్ యుద్ధ నౌకల తయారీని ప్రారంభించిందనమాట. చూడండి, ఎలక్ట్రిక్ బైకులు కాదు, స్కూటీలు కాదు, కార్లు కాదు, ఇప్పుడు ఏంటంటే యుద్ధ నౌకలు కూడా ఎలక్ట్రిక్ అన్నమాట. అందులో భాగంగా భారత ప్రభుత్వం తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ యుద్ధ నౌకను తయారు చేసే విషయంలో రోల్స్ రాయ్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునిందన్నమాట. ఇక ఈ యుద్ధ నౌకల్లో అడ్వాన్స్డ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ ఉపయోగించబడుతుంది అనమాట. అంటే గ్యాస్ టర్బైన్స్ ఈ ఎలక్ట్రిక్ పవర్ను వినియోగించి యుద్ధ నౌకను వేగంగా, సమర్థవంతంగా, తక్కువ ఇంధనాన్ని ఉపయోగించేలా అధునాతనమైనటువంటి టెక్నాలజీతో ఈ ఎలక్ట్రిక్ యుద్ధ నౌకలను తయారు చేయనున్నారు.
ఈ ఎలక్ట్రిక్ యుద్ధ నౌకల తయారీలో అత్యంత శక్తివంతమైనటువంటి MT-30 గ్యాస్ టర్బైన్లను ఉపయోగించున్నారనమాట. ఇది ఏకంగా 36 మెగావాట్ల పవర్ను జనరేట్ చేస్తుందంట. ఇక మొదటి ఎలక్ట్రిక్ నౌకను మినహాయించి మిగిలినటువంటి ఈ ఎలక్ట్రిక్ నౌకలను మన దేశంలోనే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేయనున్నారు. ఇవిగాక మన సరుకు రవాణాకు అలాగే మన ఎగుమతి దిగుమతుల కొరకు కనీసం 1000 మెగా కార్గో నౌకలను 2040 నాటికి తయారు చేయాలని చెప్పేసి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తుంది. అంటే మళ్ళీ ఈ నౌకల తయారీలో భారత మునిటి ప్రతిభను అలాగే గత వైభవాన్ని మళ్ళీ అందుకొని ఉండదన్నమాట. అది విషయం. చూడండి, ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు పాలకుడుగా ఉంటే ఎట్లుంటుంది దేశం అంటే ఇదిగో ఇట్లుంటుంది. చెప్పా కదా, వచ్చింది అడుగు పెట్టింది భాస్మం, అంతే. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.